ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని సౌమ్య రూపంలో కాత్యాయని దేవిగాను, శక్తి రూపంలో స్కందమాతగాను అలంకరిస్తారు. మరి 12 రాశుల వారు శ్రీ కాత్యాయని మాతని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి, అలాగే కాత్యాయని మాత యొక్క అలంకరణ యొక్క విశేషత ఏమిటో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా ప్రధానంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ చవితి. కాత్యాయని మాత యొక్క ఆరాధన శుభ ఫలితాలని కలిగిస్తుంది. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు, సర్వవ్యాపి. బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకుందుకు ఈరోజు కాత్యాయని ఉపాసన పూజలు సహకరిస్తాయి. అలాగే స్కందమాత యొక్క ఆరాధన కూడా ఈరోజు సకల గ్రహపీడను తొలగిస్తుంది. క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను కూడా తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రు క్షేత్రస్థితి. ఇది ఆకస్మిక ప్రతికూలతను కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికి స్కందమాత యొక్క ఆరాధన, కాత్యాయని దేవి యొక్క ఉపాసన ఉపకరిస్తాయి. ఈరోజు సోమవారం లేదా బుధవారం. ఈరోజు శ్రీ కాత్యాయని మాత యొక్క ఆరాధన, స్మరణ, పూజలు ఉత్తమ ఫలితాలని, శుభ ఫలితాలని కలిగించి గ్రహపీడను దూరం చేస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ కాత్యాయని మాత యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రతికూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతాయి. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు కాత్యాయని దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలకు, సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానే దక్కుతాయి. క్రియాశీలక నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. శుభ పరిణామాలు గృహంలో మహిళలకు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో అభివృద్ధి సినీ రంగం వారికి పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి కూడా ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు కాత్యాయని దేవిని భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా వాహన సౌఖ్యం చేకూరుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. శత్రుభీతి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలని ఆలస్యంగా పొందగలుగుతారు. నూతన బాధ్యతలు ఉద్యోగస్తులకు పెరుగుతాయి. క్రమశిక్షణ మహిళలకు గృహరీత్యా తప్పనిసరి. ప్రాధాన్యతను కోల్పోయేటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి విద్యార్థులు బయటికి రాగలుగుతారు.
వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తిరంగం వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు కాత్యాయని దేవిని పసుపు కుంకుమలతో అర్చించి చక్కెర పొంగల్ని భక్తి శ్రద్ధలతో నివేదించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతిబంధకాలని వ్యాపార రంగం వారు ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి కూడా ప్రబలమవుతుంది. ఆర్థిక విషయాల్లో మహిళలకు సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి క్రమశిక్షణ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి తప్పనిసరి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు కాత్యాయని దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి తేనెని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రియాశీలక నిర్ణయాల ద్వారా బాధ్యతల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక విజయాల్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విద్యలో విజయాలు సాధించగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు కాత్యాయని దేవిని బిల్వదళాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆర్థిక బలాన్ని పుష్టిని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. మహిళలు ఆనందకర వాతావరణం గృహరీత్యా పొందగలుగుతారు. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ కాత్యాయని దేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆవు పాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. విదేశీ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వరకు కూడా ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యవసాయ రంగం వారు అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు కాత్యాయని దేవిని భక్తి శ్రద్ధలతో నందివర్ధనాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణతో ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక అవరోధాలని వ్యాపార రంగం వారు అధిగమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలు ఆనందకర వాతావరణాన్ని ఆస్వాదించగలుగుతారు.
చేపట్టేటువంటి వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు కాత్యాయని దేవిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా లోపిస్తుంది. మానసిక వైషమ్యాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి క్రమశిక్షణ తప్పనిసరి. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కనుమరుగవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను శ్రీరంగం వారు అధిగమించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి ఆర్థికపరమైనటువంటి చిరాకులు ప్రబలమవుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు కాత్యాయని దేవిని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విభేదాలు తగ్గుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పొందగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆనందకర సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి వైద్య రంగం వారికి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి, లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు కాత్యాయని దేవిని కనకాంబరాలతో పూజించి చెరుకు రసాన్ని భక్తి శ్రద్ధలతో నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో అలసత్వం కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు అప్పుడప్పుడు ఏర్పడతాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యార్థులకి ఆటంకాలు విద్యాపరంగా ఎదురవుతాయి. ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక విషయాలు స్థిరాస్తి రంగం వారికి లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి ఆటంకాలు ఉన్నప్పటికీ విఘ్నాల్ని, ఆటంకాలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు కాత్యాయని దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. కార్యదక్షత పెరుగుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. నూతన ఆలోచన విధానం వ్యాపార రంగం వారికి ఉపకరిస్తుంది, లాభిస్తుంది. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. సంతోష వార్తలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. కోర్టు విజయాలు తథ్యం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీనరాశి వారు కాత్యాయని దేవిని ఎర్రగన్నేరు పూలతో పూజించి తేనెని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు జగన్మాతని కాత్యాయని దేవిగా అలంకరిస్తారు. ఈ అలంకార విశిష్టత ఏమిటో దేవీ శరణం అంశంలో పరిశీలిద్దాం. నవరాత్రుల్లో ఆదిశక్తిని కాత్యాయని రూపంలో ఈరోజు ఆరాధిస్తారు. కాత్యాయన మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చి
ఆయనకు కుమార్తెగా పరాశక్తి జన్మించింది. ఆ రూపమే కాత్యాయని. సింహవాహనాన్ని అధిరోహించి ఖడ్గం కమలాన్ని ధరించి అభయ వరద హస్తముద్రలతో కాత్యాయని ప్రకటితమవుతుంది. భాద్రపద మాసంలో బహుళపక్షంలో చతుర్దశి నాడు కాత్యాయని ఆవిష్కారమైంది. ఆశ్వయుజ మాసంలో శుద్ధ అష్టమి నవమి తిథుల్లో దేవతల పూజలందుకుని దశమి నాడు అసుర సంహారం చేసింది. యోగశాస్త్రపరంగా అవలోకిస్తే ఆజ్ఞాచక్రంలో కాత్యాయని దేవిని స్థిరపరిచి ధ్యానించే భక్తులకు ఈ శక్తిమాత చతుర్విధ పురుషార్థాల్ని అనుగ్రహిస్తుంది. కాత్యాయని యొక్క స్మరణ ద్వారా గ్రహపీడ తొలగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశంలో శక్తి వాస్తుకు స్వాగతం. ఈరోజు 5వ రోజు కాత్యాయని దేవి యొక్క అవతార స్వరూపం. శక్తితత్వంలో శక్తి సాధన అనాది కాలం నుంచి కూడాను మానవ సమాజంలో ప్రాచుర్యం పొందింది. శక్తి సాధనలో ప్రథమ రూపంగా ఆ జగన్మాతనే ఆరాధన చేశారు. ప్రపంచంలో ఏ రూపంలోనైనా పూజాదులు శక్తి స్వరూపంగా ఉండేవే. అందుకే దేవిని మాతృరూపంగా ప్రతిష్ఠితమై పూజలు అందుకుంటోంది. ఈమెయే పరమారాధ్యయై చైతన్య స్వరూపిణి అయి బ్రహ్మమయీ శక్తిగా సృజనాత్మకమై విశ్వవ్యాపి అయి వెలుగొందుతోంది. కాబట్టే ఈ విశ్వవ్యాపి కారకత్వంలో విరాజిల్లేటువంటి శక్తితత్వం మన గృహంలో కూడాను చక్కగా విరాజిలింపచేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహాల్లో ఈ యొక్క దేవీ ఆరాధన ఈ దసరా నవరాత్రుల్లో ఆచరించినట్లయితే విశిష్టవంతమైన అదృష్టకరమైనటువంటి ప్రభావం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అంతేకాకుండా మోక్షం అనేటువంటిది కూడాను సాధింపజేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే భోగమున్న చోట మోక్షం ఉండదు, మోక్షమున్న చోట భోగం ఉండదు. కానీ దేవీ ఆరాధన చేసేటువంటి గృహాల్లో భోగం మోక్షం రెండూ కూడాను వచ్చి తీరుతాయి అని చెప్పేసి శాస్త్రం. మనం గృహంలో చిన్న పిల్లలను బాలాంబికగా భావన చేస్తూ 2 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల లోపు బాలికలకు చక్కగా అలంకరణ చేసి అమ్మవారిగా భావన చేస్తూ గృహంలో ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం వెనకాల అద్వితీయమైనటువంటి కన్యకా పూజ ప్రభావం కనిపిస్తుంది. ఇలా ఆచరించడం వల్ల ఆ చక్కని తల్లి గృహంలో సంతాన సౌభాగ్య అష్టైశ్వర్య సిద్ధిని కలిగింపజేస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అందుకనే వివాహం కావలసినటువంటి వారు కూడాను ఈ యొక్క బాలా తత్వంలో విరాజిల్లేటువంటి ఈ చిన్ని పాపలకు చేసేటువంటి పూజ చక్కటి సత్ఫలితాన్ని కలిగింపచేస్తుంది. ఈ బాల పూజ వెనకాల దాగిన పరమార్థం సౌభాగ్య తత్వానికి నిదర్శనంగా కూడాను చెప్పడం జరిగింది. తులసి, మరువం, చామంతులు ఇవన్నీ కూడాను సమర్పణ చేసి అష్టోత్తర శతనామావళి గనక కుంకుమతో గనక చేసినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కుంకుమ కలిపినటువంటి నీటితో గనక అభిషేకం గనక చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి నివారించబడతాయి. గృహంలో మీరు ఈ విధమైనటువంటి విధి విధానాన్ని ఆచరించటం ఆర్థిక దుస్థితి నుంచి బయల్పడటానికి చక్కటి మార్గం. పసుపు కలిపినటువంటి నీటితో గనక అభిషేకం గనక చేసినట్లయితే ఉద్యోగం
లేని వారికి ఉద్యోగం, వివాహం కానిటువంటి వారికి వివాహం తప్పనిసరిగా ఏర్పడి తీరుతుంది. ఆవు నెయ్యి చెరకు రసంతో కలిపి అభిషేకం కనుక చేసినట్లయితే రుణ బాధలన్నీ కూడాను తీరిపోతాయి సుమా. ఈ అమృతతుల్యమైనటువంటి అభిషేక లక్షణం, ఆ అభిషేక తీర్థాన్ని తీసుకొని మీ గృహంలోని సింహద్వారం గడపల పైభాగాన చల్లినట్లయితే విశిష్టవంతమైన శక్తిపుంజాల ప్రభావం, అమృతతుల్యమైనటువంటి ప్రభావం మీ గృహంలో విరాజిలింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అలాగే వివిధ రకాలైనటువంటి పూమాలను మీ యొక్క పూజా మందిరంలోని ఆ జగన్మాతకు గనక అలంకరణ చేసినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి, ఆ చక్కని తల్లికి ఇష్టమైనటువంటి వివిధ రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే సర్వ సంపదలు వచ్చి తీరుతాయి. ఈ నవరాత్రుల్లో సాయం సంధ్యా సమయంలో ప్రతినిత్యం కూడాను తులసి కోట వద్ద చక్కగా దీపాన్ని వెలిగించి తులసి కోట ప్రదక్షిణం చేసి లలితా సహస్రనామ పారాయణ, దేవీ ఖడ్గమాలా స్తుతి, కనకధారా స్తవం ఇత్యాది దేవికి సంబంధించినటువంటి స్తోత్రం పఠించినట్లయితే మీ గృహంలో అపూర్వవంతమైనటువంటి కాంతిపుంజాల యొక్క ప్రభావం, శక్తితత్వం విరాజిలింపచేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంలో అభివృద్ధికరమైన ప్రభావాన్ని సాధింపజేసుకోవడానికి గంధపు చెక్క మీద తీసినటువంటి గంధాన్ని అలంకరింపచేసి పానకం, వడపప్పు నివేదన చేసి 10 మందికి గనక పంచినట్లయితే వ్యాపార రంగంలో అభివృద్ధికరమైన ప్రభావాన్ని సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంగళకరమైనటువంటి ప్రభావాలు, ఈ యొక్క విశిష్టవంతమైనటువంటి శక్తితత్వంతో కూడినటువంటి పూజల్లో దాగిన పరమార్థాలు ఇవి గృహంలో ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ తల్లి తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తుంది. మీ గృహానికి దిష్టి దోష నివారణ కోసం ఈ నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడాను 5 నిమ్మకాయలను మీరు పూజ చేసేటువంటి చోట అలా ఉంచి పూజ చేసి వాటిలో 3 నిమ్మకాయలను ఆ ద్వారబంధానికి పైభాగాన గనక కట్టినట్లయితే దిష్టి దోష నివారణ అనేటువంటిది జరిగి తీరుతుంది. శక్తి వాస్తుకు సంబంధించిన మరికొన్ని ముఖ్య నియమాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे. ఆఖరిసారి కదిలినప్పుడు మనసు దేన్నో స్మరిస్తుంది. దేన్ని స్మరిస్తుంది అంటే దానికి బాగా ఏది ప్రీతో దాన్ని పట్టుకుంటుంది. ఇందులో 4 రకములైనటువంటి ఆలోచనలతో వెళ్ళిపోతుంది అని చెప్పింది శాస్త్రం. మొదటి దాన్ని ఆర్తచింత అని పిలుస్తారు. నా భార్య, నా బిడ్డలు, నా డబ్బు, నా కీర్తి, నా ఇల్లు, నా పొలం ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆర్తచింత. అవి కాలంలో ఉండేవి కావు, ఇవన్నీ కూడా వెళ్ళిపోయేవే. వెళ్ళిపోయే వాటిని పట్టుకుని వెళ్ళిపోయాడు కాబట్టి భూమికి అడ్డంగా వెన్నుపాం పెరిగేటటువంటి ప్రాణిగా పుడతాడు. తిరియక్కంటారు. వెన్నుపాం నిలువుగా పెరిగితే మనుష్యుడు, కర్మాధికారం ఉంటుంది.
అడ్డంగా పెరిగింది అంటే ఇక కర్మాధికారం ఉండదు. ఆ తిరియక్కుగా పుడతాడు కొన్ని లక్షల జన్మలు. ఆఖరణ అటువంటి వాటిని స్మరిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆర్తచింత తిరియక్కైపోతాడు. రౌద్రచింత, దీనికి వ్యతిరేకం కోపం. నిష్కారణంగా ఎవరి మీదో కోపం పెంచుకున్నారనుకోండి, కోపం మీరు ఎవరి మీద పెట్టుకున్నారో ఆయన మీరు కోప్పడితే ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన ఏం చేయదు ఆ కోపం. కానీ ఎవరు కోపం పెట్టుకున్నాడో వాడి మనసు మాత్రం ప్రీతితో ఎలా స్మరిస్తుందో కోపంలో కూడా అలాగే స్మరిస్తుంది. మీరు బాగా ఆలోచించండి. ఆఖరి ఊపిరిలో, ఆఖరి కదలికలో వాడి మీద కక్ష నేను సాధించలేకపోయాను అనుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, అదే ఫలితం తిరియక్కైపోతాడు. కోట్ల జన్మలు భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణి అయిపోతాడు. మూడవది ఉంటుంది ధన్యచింత. అమ్మవారికి నమస్కారం చేస్తే దుర్గాలో దకారము దీన్ని అనుగ్రహిస్తుంది. దాన్ని ధన్యచింత అంటారు. ధన్యచింత అంటే రామాయణం విందాం, భారతం విందాం, భాగవతం విందాం. ఈ అసలు పునర్జన్మ ఎలా వస్తుంది, అసలు మనిషి ఏం చెయ్యాలి, మనుష్య జన్మ యొక్క గొప్పతనం ఏమిటి, యజ్ఞయాగాది క్రతువులు ఎందుకు చెయ్యాలి, ఎప్పుడు వీటి మీద అనురక్తితో వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ దాని మీద ప్రీతి చేత ఆఖరి ఊపిరి యందు మనస్సు కదిలినప్పుడు దాన్నే పట్టుకుని వెళ్ళిపోతే దాని వలన ఉత్తమ లోకములకు వెళ్ళిపోతాడు. అది ధన్యచింత. నాలుగవది శుక్లచింత అంటారు. అంటే ఆఖరిసారి మనసు కదులుతున్నప్పుడు ఆ మనసుని శరీరాన్ని కూడా సాక్షిగా చూస్తాడు. తలస్నానం చేసినప్పుడు కంట్లో కుంకుడు పులుసు పడితే కనురెప్ప పైకెత్తి చూడలేకపోతున్నానని చూస్తున్న కన్ను లోపల వేరొకటి ఉన్నట్టు ఆ కన్ను ఈ కంటిని చూస్తోంది, ఈ కన్ను చూడలేకపోతోంది, దీంట్లో కుంకుడు పులుసు పడింది, ఇది నెప్పెడుతోందని. ఆ కంటితో చూసినట్టు ఈ శరీరానికి ఊపిరి అంతకి ఇది పడిపోతుంటే ఓహో ఇది పడిపోతోందిరా అని సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణులు చూసినట్టు, ఒక పరమాచార్య స్వామి చూసినట్టు, ఒక రామకృష్ణ పరమహంస చూసినట్టు, ఒక వివేకానందుడు చూసినట్టు అలా చూడగలిగినటువంటి శక్తి పెంచుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే 11వ ద్వారంలోంచి బయటికెడతాడు. సృష్టి యందు ఒక ద్వారం మూసుకోవాలి, చిట్ట చివర ఆఖరి ప్రయాణమునందు ఒక ద్వారం తెరుచుకోవాలి. మధ్య బ్రతుకులో 9 రంధ్రములు తెరుచుకుని జీవనం నడవాలి. అందుకే రంధ్రాన్వేషణం చేశాడండి ఆయన అంటారు. ఆయన ఎప్పుడూ రంధ్రాన్వేషణమేనండి అంటారు. రంధ్రాన్వేషణం అంటే కన్నాలు వెతకడం, తప్పులు పట్టుకోవడం అది కాదు. నిజానికి మనిషి జీవితం రంధ్రాన్వేషణం కావాలి. ఎందుకని? అసలు మనిషికి 11 కన్నాలు ఉంటాయి. 2 కళ్ళు, 2 ముక్కులు 4, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, నాభిది 10, బ్రహ్మకపాల ద్వారము 11 రంధ్రాలు. ఇది ఎప్పుడు మూసుకుని ఉంటుంది. నాభిద్వారం అమ్మ కడుపులో ఉన్నంతకాలం అమ్మ యొక్క శరీరంలోంచి నాభిగొట్టం గుండా కావలసిన పదార్థమంతా అందుతుంది. బయటికి వచ్చాక నాభి కోసేస్తారు, బొడ్డు కోసేశారంటారు, మూసుకుపోతుంది. ఒక రంధ్రం మూసుకుంది, 9 రంధ్రములు పనిచేస్తుంటాయి. ఈ 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 పనిచేస్తాయి. సాధన ద్వారా చిట్ట చివరి కాలం వచ్చేసింది అని తెలుసుకున్నవాడు ప్రాణములను ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు. పైకి తీసుకెళ్ళి 11వ ద్వారాన్ని భేదిస్తాడు. ఈ ద్వారాన్ని పగలగొట్టి ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళిపోతాడు. ఇది చిట్లి వెళ్ళిపోయాడు అంటే ఇక వాడు మళ్ళీ శరీరంలోకి రాడు. వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాడని గుర్తు. వివేకానంద స్వామి శిష్యుల్ని పంచాంగం తీసుకురమ్మని ఎర్రసిరాతో ఇలా కింద గీత గీశారు. అన్ని గంటల, అన్ని నిమిషాలకి, అన్ని క్షణాలకి నేను బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తానని 11వ రంధ్రాన్ని భేదించి వెళ్ళిపోయారు. అలా భేదించలేకపోయాడు అనుకోండి, మళ్ళీ పుడతాడని గుర్తు. కానీ అలా అంటే బాగుండదని కపాలం పిట్లిపోయి ఈ కన్నం పగులుతుంది అగ్నికి. అప్పటి వరకు ఉంటారు కర్తలు. ఉండి ఆ శరీరం కాలిపోతున్నప్పుడు అరుస్తాడు, కపాలం పగిలిపోయిందంటాడు. అప్పుడు స్నానం చేసి వెళ్ళిపోతారు. అది సాధన చేత చిట్లాలి ఇక్కడ. అందుకే ఈ తలుపు తట్టకూడదు, ఇది ఆఖరి ఊపిరిలో తట్టాలి. అందుకే పాపట అంటే పాపికొండలు అంటారు. పాపికొండలు కావు, పాపిడి కొండలు. గోదావరి నది మధ్యలోకి వచ్చి స్త్రీ పాపటలా విచ్చుకునేట్టు చేశాయి కాబట్టి పాపిడి కొండలు. పాపట
ఎక్కడ వరకు తీయాలి అంటే ఇది దాటి తీయకూడదు, ఇక్కడ వరకే తీయాలి. ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. అందుకే స్త్రీకి సీమంతోన్నయనము, సూడిదలిచ్చారంటారు. సూడిద అంటే కానుక. అమ్మాయి ఎక్కడ పుట్టిన పిల్లవో, నా ఇంటికి వచ్చావు, నన్ను తాతని చేస్తున్నావు, నా వంశం నిలబెడుతున్నావమ్మా అని పరమ సంతోషంతో మామగారు మొదటి కానుక ఇస్తాడు. అందుకు సూడిద. సూడిదలిచ్చారు అంటే కానుకలిచ్చారు అని. అమ్మాయి ఎక్కడ పుట్టిన పిల్లవో, మరణ సదృశమైన వేదన పొంది నా వంశాన్ని నిలబెడుతున్నావు. అందుకే లోకంలో తప్పకుండా చేసుకోవలసిన ఉత్సవం పుట్టినరోజు. ఎన్ని పుట్టినరోజులు చేసుకోవాలంటే తన పుట్టినరోజు, తన తల్లి పుట్టినరోజు, తండ్రి పుట్టినరోజు, గురువు పుట్టినరోజు, ఈశ్వరుడు పుట్టినరోజు, ఈ 5 చెయ్యాలి. తన పుట్టినరోజు, తన జనన తేదీ, తన తండ్రి పుట్టినరోజు ఏదో ఉంటుంది, తండ్రి గారి జయంతి చెయ్యాలి. గురువుగారు పుట్టినరోజు ఉంటుంది, అది చెయ్యాలి. ఈశ్వరుడు పుట్టినరోజు, అవతారాలు వచ్చిన రోజులు, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, మహాశివరాత్రి, ఇటువంటి పర్వదినాలు చెయ్యాలి. అమ్మకి పుట్టినరోజు చెయ్యాలి. అమ్మ పుట్టినరోజు, అమ్మ శరీరంతో వచ్చిన రోజు పుట్టినరోజు కాదు, అమ్మకి ఎంతమంది బిడ్డలున్నారో అన్నీ అమ్మ పుట్టినరోజులే. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ పుట్టినప్పుడల్లా ఆవిడ జనన మరణ సదృశమైన వేదన పొంది ఆవిడ మళ్ళీ బతికింది, అందుకని మళ్ళీ పుట్టింది. అందుకే బిడ్డల పుట్టినరోజు జరుగుతోంది అంటే మొదట ఎవరికి నమస్కారం చేసి కొత్త బట్ట పెట్టి చేసుకోవాలంటే అమ్మకి పెట్టి చేసుకోవాలి. కాబట్టి అమ్మవి ఇన్ని పుట్టినరోజులు అంటే ఎంతమంది బిడ్డలు ఉన్నారో అన్ని పుట్టినరోజులు. ఎంత పెద్ద పీట వేసింది శాస్త్రం అమ్మకి. అమ్మతనం అన్న మాటకి పట్టాభిషేకం చేసి. కాబట్టి పుట్టినరోజు అంత ఉత్సవం. అలాగే సీమంతోన్నయనము, సూడిదలు కాదు, దాని పేరు సీమంతం చేస్తున్నారు కాదు, సీమంతోన్నయనము. ఉన్నయనము అంటే జుత్తు ఎత్తి కట్టుట. ఎవరు కట్టాలి? భర్త కట్టాలి. గణపతి హోమం చేసి అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీసి జుత్తు ఎత్తి ముడి వేస్తాడు. జటాబంధనము అని చివర ముడి వేస్తాడు. గర్భరక్ష పెడతాడు. మీడియాకు తీసుకొచ్చి కడుపు కడతాడు. దానికి సీమంతోన్నయనము. మామగారు మొదటి కానుక ఇస్తాడు సూడిద. మిగిలిన వాళ్ళు కనీసం మధుర పదార్థం ఇస్తారు. అవన్నీ గొప్ప గొప్ప సంస్కారములు. కాబట్టి మనకి రక్షణ నిమిత్తమని చెప్పి అనేకమైనటువంటివి లోకంలో ఏర్పాటు చెయ్యబడ్డాయి. మరి ఆ తల్లి జగన్మాత ఎప్పుడూ లోకరక్షణాన్ని చేస్తుంటుంది. ఆ లోకరక్షణాన్ని తీయడంలో దైత్య సంహారము, బయట ఉన్న రాక్షసుల్ని చంపుతుంది అని కాదు, తను సుఖపడడం కోసం అవతల వాళ్ళు ఏడుస్తున్నా సరే తాను సుఖపడిపోగలిగిన పైశాచిక ప్రవృత్తికి రాక్షసత్వం అని పేరు. నువ్వు తిన్నావా లేదా నాకు అనవసరం, నేను తినేస్తా. నువ్వు ఏడుస్తున్నావా నాకు అనవసరం, నువ్వు చచ్చిపోతావా నాకు అనవసరం, నీ జీవితం పాడైపోతుందా నాకు అనవసరం. అదే దైత్యుడు, అదే రాక్షసుడు. ఎక్కడుంటాడు? ఉపాధితో ఉండడు, ఇక్కడుంటాడు. ఈ దైత్య గుణం పోకపోతే సమాజమునకు చీడ పట్టినట్టు పడుతుంది. దీన్ని ఎవరు తీసేస్తుందంటే నా తల్లి తీసేస్తుంది. తీసి మనిషిని మనిషిగా బ్రతికేట్టు చేస్తుంది. చెయ్యకురా నాయనా అలాంటి తప్పులు, మనుష్య జన్మ మళ్ళీ రాదురా, సార్థక్యం చేసుకో, జీవితాన్ని పండించుకోమని సత్సంగాన్ని ఇచ్చి మంచి పురుషులతో సహవాసం ఇచ్చి జీవితాన్ని దిద్దుతుంది. అందుకని దా అంటే దైత్య సంహారం చేస్తుంది. ఆ తల్లి ఉ అంటే దుర్గా, డకార ఉకారములు. అంటే విఘ్ననాశనం. విఘ్నము అన్నప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఒక్కొక్క దేవాలయంలో 2 విఘ్నేశ్వరమూర్తులు ఉంటాయి. ఇద్దరెందుకు అంటే ఒకరు విఘ్నకారకుడు, ఒకడు విఘ్న నాశకుడు. ఒకడు విఘ్నాల్ని తీసేస్తాడు, ఒకడు విఘ్నాల్ని కల్పిస్తాడు. అదేమిటండి విఘ్నాలు కల్పించడం ఏమిటండి? కల్పించడానికి కూడా విఘ్నాధిపతి ఉండాలా? అంటే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పరమ ప్రమాదకరమైనటువంటి విషయం ఒకటి ఉన్నది. నేను కానీ ఆ పని చేశానా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, కానీ నిజంగా నేను ఆ పని కానీ చేస్తే చాలా పెద్ద ప్రమాదము పొటమరిస్తుంది. నేను ఏదో మాట్లాడుతూ ఎవరితోనో అక్కడ ఉన్నటువంటి మాత్ర ఏదో తీసుకుని రాత్రి ఆ మాత్ర వేసుకు పడుకోవాలని ఆ మాత్ర చేతిలో వేసుకుని నోట్లో వేసుకుందామని ఇలా అన్నాను. అది నోట్లో పడ్డం మానేసి కింద పడిపోయింది. విఘ్నం వచ్చిందా లేదా? కింద పడిపోయింది ఏమిటని చెప్పి వెతికి తీశాను. తీసి ఇలా చూడడంలో ఇదేమిటి, ఇది నేను వేసుకునే మాత్ర కాదే రోజు అని చూశాను. ఇప్పుడు ఆ మాత్ర కింద పడకపోతే వేసేసుకుందినా? వేసుకుంటే నిద్రలో ఏమవును? అక్కర్లేని రసాయనం లోపలికెడితే విఘ్నమును కల్పించి కాపాడా లేదా?
ఒక్కొక్కసారి విఘ్నమును కల్పించి కాపాడతాడు, ఒక్కొక్కసారి విఘ్నమును తీసేసి కాపాడతాడు. ఓ మంచి పని చేద్దాం అనుకున్నాం అనుకోండి, ప్రతిబంధకం అడ్డొచ్చింది అనుకోండి, ప్రతిబంధకాన్ని తీసేసి కార్యం నడవడానికి మార్గాన్ని సుగమం చేస్తాడు. రెండు రకములుగాను కూడా అనుగ్రహిస్తాడు. ఆ విఘ్నము పోతే తప్ప కార్యము సాఫల్యము కాదు. ఇది చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరి యందు ఉంటుంది అంటే ఆ తల్లి యందు ఉంటుంది. అందుకే ఉకారము చేత కీర్తింపబడుతుంది. ద ఉ దు ర్గలో రా, రా అగ్నిబీజం, అది రోగనాశనాన్ని చేస్తుంది. బాహ్యములో దానికి ప్రయోజనం ఏమిటి అంటే రోజు దుర్గా 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 అంటున్నాడు అనుకోండి, రోగాల్ని పోగొడుతుంది. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. జగముల చిరునగముల పరిపాలించే జననీ, అలయము మము కనికరముగ కాపాడే జననీ. జగముల చిరునగముల పరిపాలించే జననీ, అలయము మము కనికరముగ కాపాడే జననీ. మనసే నీ వశమై స్మరణే జీవనమై, మనసే నీ వశమై స్మరణే జీవనమై. వాయని వరమీయవే మంగళదాయకి ఈశ్వరి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. सुमनसवन्दित सुन्दरि माधवी चन्द्रसहोदरि हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते. जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि सदा पालय माम्. आदिलक्ष्मि सदा पालय माम्. ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि
ॐ व्रजताचलशृङ्गाग्रमध्यस्थायै नमो नमः। ॐ हिमाचलमहावंशपावनायै नमो नमः। ॐ शङ्करार्धाङ्गसौन्दर्यशरीरायै नमो नमः। ॐ लसन्मरकतस्वच्छविग्रहायै नमो नमः। ॐ महातिशयसौन्दर्यलावण्यायै नमो नमः। ॐ शशाङ्कशेखरप्राणवल्लभायै नमो नमः। ॐ सदा पञ्चदशात्मैक्यस्वरूपायै नमो नमः। ॐ वज्रमाणिक्यकटककिरीटायै नमो नमः। ॐ कस्तूरीतिलकोल्लासनिटलायै नमो नमः। ॐ भस्मरेखाङ्कितलसन्मस्तकायै नमो नमः। ॐ विकचाम्बोरुहदळलोचनायै नमो नमः। ॐ शरच्चाम्पेयपुष्पाभनासिकायै नमो नमः। ॐ लसत्कनकताटङ्कयुगलायै नमो नमः। ॐ मणिदर्पणसङ्कासकपोलायै नमो नमः। ॐ ताम्बूलपूरितस्मेरवदनायै नमो नमः। ॐ सुपक्वदाडिमीबीजरदनायै नमो नमः। ॐ कम्बुपूगसमच्छायकन्धरायै नमो नमः। ॐ स्थूलमुक्ताफलोदारसुहारायै नमो नमः। ॐ गिरीशबद्धमाङ्गल्यमङ्गलायै नमो नमः। ॐ पद्मपाशाङ्कुशलसत्कराब्जायै नमो नमः। ॐ पद्मकैरवमन्दारसुमालिन्यै नमो नमः। ॐ सुवर्णकुम्भयुग्माभसुकुचायै नमो नमः। ॐ रमणीयचतुर्बाहुसंयुक्तायै नमो नमः। ॐ कनकाङ्गदकेयूरभूषितायै नमो नमः। ॐ बृहत्सौवर्णसौन्दर्यवसनायै नमो नमः। ॐ बृहन्नितम्बविलसज्जघनायै नमो नमः। ॐ सौभाग्यजातशृङ्गारमध्यमायै नमो नमः। ॐ दिव्यभूषणसन्दोहरञ्जितायै नमो नमः। ॐ पारिजातगुणाधिक्यपदाब्जायै नमो नमः।